సో ఇది 18 బీటింగ్ స్టాండింగ్ వచ్చింది. ఈ 40 లీటర్ల బాక్స్ లో మనకు 18 ప్లస్ బీటింగ్ ఇది ఇంటూ ప్లేస్ లో మనం నిలబడతాం. ఓకేనా? సో ఇక్కడ 4 ప్లస్ 4 8 ఇంకో సెట్ 9 ప్లస్ ఉంటుంది కదా. 4 ప్లస్ 4 అంటాం కాబట్టి డౌట్. సో మనకు ఇక్కడ చూడండి, ఇది 18 బీటింగ్ ప్లేస్ స్టాండింగ్ పొజిషన్. బీటింగ్ ప్లేయర్ అనేది 1 లెగ్ సర్కిల్ బయట ఉండాలి, 1 లెగ్ సర్కిల్ ఇన్సైడ్ ఉండాలి. ఓకేనా? ఒక కాలు బయట, ఒక కాలు లోపల ఉండాలి. సో ఇది ఇక్కడ నుంచి మనకు పాస్ అనేది స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ మన టాస్ ఉన్నాయనుక టాస్ చేయాలి. మనం ఇక్కడ బాల్ ఎలా త్రో చేయాలి, పాస్ ఎక్కడికి ఇవ్వాలనేది పాయింట్. ఓకేనా? బేస్ 1, బేస్ 2, బేస్ 3, బేస్ 4. సో ఇది బేస్ సంబంధించిన స్టార్టింగ్ పొజిషన్. సో మనకు ఫస్ట్ పాస్ టాస్ పాస్ పాస్ ఎవరు చేస్తారు అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఏపీకి సంబంధించిన ప్లేయర్. సో ఇక్కడ మనకు ఫస్ట్ పాస్ ఇచ్చేది ఈ సెంట్రల్ బేస్ లో ఉన్న ప్లేయర్. సో ఇక్కడ బేస్ ఉన్న వాళ్ళకి ఇది రూల్స్ ప్రకారంగా బేస్ ఉన్న వాళ్ళకి మనం ఫస్ట్ పాస్ ఇవ్వాలి. సో ఫస్ట్ పాస్ ఇచ్చిన ఎక్కడైతే మనం బాల్ క్యాచ్ చేస్తామో అక్కడ క్యాచ్ చేసినాక ఫస్ట్ బాల్ క్యాచ్ చేసినాక బేస్ ఉన్న వాళ్ళకి బేస్ పాస్ ఇవ్వాలి. బేస్ ఉన్న వాళ్ళు బేస్ పాస్ ఎలా ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్ పాయింట్. సో దీని తర్వాత మనం స్కోర్ ఎట్లా చేయడం, రన్ ఎట్లా చేయడం ఇంపార్టెంట్ పాయింట్. ఓకే? సో ఇక్కడ యాక్టివిటీస్ మనం బాల్ ఇక్కడ క్యాచ్ చేస్తాం. బేస్ వన్ ఎప్పుడైతే బాల్ త్రో చేస్తారో, బాల్ ఎయిర్ లో ఉంటుందో బాల్ ఎయిర్ లో ఉంటారు ఆటోమేటిక్ గా సర్కిల్ ఉన్న ప్లేస్ అందరూ తిరగాలి. ఓకేనా? సర్కిల్ ఉన్న ప్లేస్ ఎలా తిరగాలనేది చూడండి. వన్ 2 3 4. సో ఈ సర్కిల్ లో కూడా 18 బీటింగ్ వాళ్ళు కూడా నిలబడతాం. సో ఇక్కడ మన బాల్ ఇక్కడ పాస్ చేసినాక బాల్ త్రో చేసినాక ఏదో బాల్ ఎప్పుడైతే ఉందో అప్పుడు మనం ఇక్కడ సర్కిల్ స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న చూడండి, ఈ సర్కిల్ ఉన్న ప్లేయర్ రౌండ్ కంప్లీట్ చేసి ఇక్కడ వచ్చినాక ఓకే స్కోర్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ ప్లేయర్ ఆటోమేటిక్ బయటకు వెళ్ళిపోవాలి. అంటే 100% పాయింట్స్ కిందకి వస్తూనే ఉంటాయి. సో పాయింట్ ఇలా అది నెక్స్ట్ చెప్తాను మీకు. సో ఇక్కడ ప్లేయర్ కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు ప్లేయర్ చేసినప్పుడు ఈ ప్లేస్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు మనం ప్లేయర్ రన్ చేస్తున్నాం. రన్ చేసే సమయంలో ఈ ప్లేస్ ఉన్న బీటింగ్స్ సంబంధించిన వాళ్ళని ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఉన్న ఈ 2 ఫీట్ల బాక్స్ ని 2 కాలు పెట్టి అవ్వాలి. సో ఎవరైతే 18 వాళ్ళు రన్ చేసినప్పుడు వాళ్ళకు ఎలాంటి తాళం పెట్టడం కానీ చికెన్ క్యాచ్ చేయడం కానీ పూజ చేయడం కానీ ఎలాంటి డిస్ప్లే చేయకూడదు, వాళ్ళకు ఫౌల్ అంటారు చూపించడం జరుగుతుంది. సో ఇది రన్ చేసే సమయం. సో మనం ఇక్కడ సర్కిల్ ఇలా కంట్రోల్ చేసుకుంటా మనం రన్ చేయాలి, బేస్ చేయాలి అనేది ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ మనం బాల్ బిహేవ్ చేసాము. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ద బాల్ కంట్రోల్ చేయాలి. సో ఇక్కడ బాల్ క్లో చేసిన చూడండి. క్లో చేసినాక ఇక్కడ ఉన్న ప్లేస్ కంప్లీట్ మనం తిరిగిపోవాలి. సో ఇక్కడ కూడా మనం పాయింట్స్ కంటిన్యూ వస్తాయి. ఎక్కడైతే బేస్ వరకు మనం యాజ్ ఇట్ ఈస్ వచ్చిన అదే పొజిషన్ స్టార్టింగ్ నిలబడతామో అక్కడ ఆ ప్లేస్ సమయంలో మనం బయట వెళ్ళిపోవాలి. ఎందుకంటే రౌండ్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ గేమ్ కి సంబంధించి మనం 20 minutes game. సో కొంచెం చెప్తుంటే కొంచెం మీకు బెనిఫిట్స్ ఉండొచ్చు. దీని తర్వాత నెక్స్ట్ నేను షార్ట్ చేస్తాను. ఓకేనా? సో ఇది కంప్లీట్ అయిపోతుంది.
సో దీని తర్వాత నెక్స్ట్ మనకు దీనిలో ఆడాల్సింది 9 ప్లేయర్స్. 9 ప్లేయర్స్ 7 టోటల్ మనకు గేమ్